అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్. ఈరోజు వీడియోలో మామిడికాయలు కొందామని తోటకి వెళ్తున్నానండి. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. తోట అంతా ఒకసారి చూసేద్దాం. నేను అయితే సమ్మర్ ఎప్పుడు వస్తుందా, మామిడి పండ్లు ఎప్పుడు తిందామా అని ఎదురు చూస్తాను. మామిడి పండ్లు అంటే ఇష్టం లేని వారు ఉండరు కదా అండి. మార్కెట్లో కొన్న మామిడి పండ్లు అయితే కెమికల్స్ యూస్ చేస్తారు. అలా కాకుండా డైరెక్ట్గా తోటలో అయితే కాస్త రేటు ఎక్కువైనా కానీ మనకి నచ్చిన సైజు నచ్చిన కాయలు తీసుకోవచ్చు. ఆర్గానిక్గా తిని హెల్తీగా ఉండవచ్చు. మనం డైరెక్ట్గా రైతుల దగ్గర కొనడం వలన రైతులకి లాభం, మనకి కెమికల్స్ యూస్ చేయని పళ్ళు దొరుకుతాయి. ఈ చెట్టు చూడండి, చెట్టు నిండా మామిడికాయలతో నిండిపోయింది. కిందకి కూడా మామిడికాయలు ఎలా వేలాడుతున్నాయో చూస్తుంటే ఎంత బాగున్నాయో కదూ. ఈ తోటలో బంగినపల్లి, చిన్న రసాలు, పెద్ద రసాలు ఇలా చాలా రకాల మామిడి పండ్లు ఉన్నాయండి. మీకు దగ్గరలో మామిడి తోట ఉంటే మీ పిల్లలని తీసుకుని వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మామిడి పండ్లు ఎలా పెరుగుతాయో తెలుసుకుంటారు. తోట అంతా ఒకసారి తిరిగిన తర్వాత నాకు నచ్చిన బంగినపల్లి మామిడి పండ్లు కోయించుకున్నానండి. పొడవాటి కర్రకి నెట్ కట్టి కాయలు కోస్తారు. ఇలా కోయడం వలన కాయలు పాడవకుండా ఉంటాయి. కాయలు కోసిన వెంటనే జీడి కారుతుందండి. అందుకని కాయలను ముచ్చుక కింద ఉండేటట్లు మట్టిలో పెడతారు. రైతులే మనకి కార్డ్బోర్డ్ బాక్స్లో పేపర్ పెట్టి కాయలు పేర్చి మరలా పేపర్ వేసి ఇలా లేయర్ పద్ధతిలో కాయలు పెట్టి ఇస్తారండి. ఎంత దూరం అయినా కాయలు పాడవకుండా నీట్గా ప్యాక్ చేసి పంపిస్తారు. తోటకు రాలేని వారు ఫోన్ చేసినా వాళ్ళు పంపిస్తారండి. పెద్ద సైజు కాయలు కోయించుకున్నానండి. తోటకు వెళ్ళి కొనడం వలన మనకి నచ్చిన కాయలు మనమే కోసుకోవచ్చు కూడా. ఇంటికి వచ్చేసామండి. చూడండి ఎంత బాగా ప్యాక్ చేశారో. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం లోపల కాయలు ఎలా ఉన్నాయో. ఒక రోజు తర్వాత ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నానండి. కాయలు అన్నీ చక్కగా ఉన్నాయి. కాయలకు ఇలా నల్ల మచ్చలు ఉంటే ముదురు కాయలని అర్థం. మనం మార్కెట్లో కొన్నప్పుడు కూడా ఇలా నల్ల మచ్చలు ఉన్న కాయలు తీసుకోండి. చూడండి, ఈ కాయలు అన్నీ ముచ్చుక కిందకు ఉండేటట్లు పెట్టడం వలన జీడు అంతా పేపర్కి అంటుకుంటుంది, కాయ పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పాత పేపర్ని తీసివేసి కొత్త న్యూస్ పేపర్ని వేసుకున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి కాయలు చక్కగా ముగ్గుతాయి. కాయలను న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా ఎలా ముగ్గబెట్టాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక లేయర్ మామిడికాయలను పెట్టుకోవాలండి. వాటిపైన పేపర్ పీసెస్ వేయాలి. ఈ పేపర్ పీసెస్ పైన మళ్ళీ మనం కాయలను పెట్టుకోవాలి. ఇలా పేపర్ పీసెస్ వేయడం వలన కాయలు చక్కగా ముగ్గుతాయండి. ఇది న్యాచురల్ మెథడ్. ఈ కార్డ్బోర్డ్ బాక్స్లో నేను ఒక 3 లేయర్స్ వరకు మామిడికాయలను పెట్టుకున్నానండి. చివరిగా ఫుల్ న్యూస్ పేపర్తో కవర్ చేసి 3 డేస్ వరకు ఒక డార్క్గా ఉన్న ప్లేస్లో పెడితే గనక కాయలు త్వరగా ముగ్గుతాయి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.